శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాశులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పాలంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే ఆపలేం భగవంతుడు. మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని, ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్, ఈ యొక్క 12 రాశులు 12 రాశులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. రీత్యా 12 రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, చాలా శుభవార్తలు అందుకోబోతున్నారండి వృషభ రాశి మిత్రులారా. 10వ ఇంట్లో శని, ప్రభుత్వ వ్యవహారాల్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవి పొందుతారు. ఆ పదవి వచ్చి ఉంటే దాని ద్వారా లబ్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు సజావుగా సాగుతాయి. దేనిలోనైనా విజయం సాధిస్తారు. శత్రువులు మీకు తల వంచుతారు, పరోక్షంగా కూడా లాభపడతారు. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే నెలాఖరులతో సోదర సోదరీమణులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది. ఆకస్మిక అదృష్టం కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రుణాలపై శ్రద్ధ వహించండి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఎలా సకాలంలో ఇవ్వాలో ఆలోచించండి. మాసం చివరి భాగంలో బంధువులు స్నేహితుల వల్ల లాభం ఉంటుంది, వారికి ఆశించిన సహాయం అందుతుంది. వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త, బండి నడిపేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, పనుల్లో అదనపు శ్రద్ధ అవసరం. చిన్న పొరపాటు కూడా మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. సహ ఉద్యోగులతో అనుకూలంగా మీరు వెళ్ళండి, ఆశించిన ఫలితం మీకు వస్తుంది. ఎక్కువ మాట్లాడకండి, మాట్లాడడం మానండి. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. పాత బకాయిలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి. మహిళలకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగా ఉంటుంది. మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. వివాహం కాని వారికి యోగంగా ఉంటుంది. ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు విద్యార్థులకు ఉంది. అనుకూలమైనటువంటి రోజులు 2, 5 జూలైలో. అదృష్ట సంఖ్య 3, 5. చంద్రాష్టమం ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండాలి. జూలై 19, 7, 2024 3 గంటల 25 నిమిషాల నుండి 21, 7, 2024 7 గంటల 27 నిమిషాల వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మీ వ్యక్తిగత విషయాలన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా బ్యాంక్ సంతకం పెట్టడం కానీ, షూరిటీ సంతకం పెట్టడం కానీ, వాహనం నడిపేటప్పుడు ఒకసారికి 2 సార్లు చక్కగా ఆలోచించి పెట్టండి.
సరే, దీనికి ఏం మనం పరిహారం ఏమైనా చేసుకోవచ్చా, ఏమైనా పూజించవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. మీకు ఈ నెల బాగుంది కాబట్టి జూలైలో మహాలక్ష్మి వారిని ప్రార్థన చేయండి. మహాలక్ష్మి అష్టకం చదవండి. ఏదైనా దేవాలయాలకు వెళ్ళండి. అమ్మవారి యొక్క పారాయణం చేయండి. శుక్రవారం సాయంత్రం చక్కగా నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంట్లో. శుక్రవారాలు మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కరుంగాళి మాలను కూడా ధరించండి, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులని సంప్రదించండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్తో, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేసి మెసేజ్ పెట్టండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి, ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఇష్ట దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విజయోస్తు. శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో, ఆ నువ్వుల ఉండ ఉంటుంది, ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి. దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు, ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవాను చూసి భయపడక శని అనకండి, శని భగవానుడు శనైశ్వరుడు అనండి, అనుగ్రహం పొందుతారు. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి. 2024 జూలై 21వ తారీఖున, అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండుగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు. ఈ నెల 21 జూలై గురు పౌర్ణమి వస్తుంది. దీన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు. దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగాను పిల్లల చేత పూజింపజేస్తారు. వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు. గురు పౌర్ణమి జరుపుకోవడం, ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకు అందరికీ కూడా కానుకలు, బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు. తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురోరధికం మూలం, గురోరంధకాలము, ఆయన యొక్క నిర్మూలాన్ని చేసే, అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు. గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి. వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ, చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం. పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే, హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు. వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు. వేదకాలపు సంస్కృతనంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.
ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం, గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు. అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇది 3 రోజుల పండుగ కూడా చేస్తారు. అంటే ముందు రోజు, పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు, ఇలా 3 రోజులు కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం. విజయోస్తు.